అందరికీ నమస్తే. చారన్న కోడికి బారన్న మసాలా. ప్రస్తుతం మన ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ నడిపిస్తున్న తీరు ఇదే. ఎందుకు దాంతో పోలుస్తున్నానంటే, వచ్చే ఇన్కమ్ ఏమో తక్కువ, అప్పులేమో ఎక్కువ. అది దేనికి నిదర్శనం? ఒక మనిషి, ఒక ప్రభుత్వం, అదొక వ్యవస్థ, ఇదొక మనిషి అనుకుందాం. ఒక మనిషి వచ్చిన ఇన్కమ్ కన్నా ఎక్కువ అప్పు చేస్తున్నాడు. ఆ ఎక్కువ అప్పుతో ఆయన ఇల్లు కట్టుకుంటలేడు, ఆయన బండ్లు కొంటలేడు, ఆయన వ్యవసాయం చేస్తలేడు, జస్ట్ బతకనికనే చేస్తున్నాడు ఖర్చు. దాని అర్థం ఏంది? ఆయన ఖర్చులు పెరిగినాయని అర్థం కాదు, ఆయన ఖర్చుకు తగ్గట్టు ఆయన సంపాదిస్తలేని అర్థం. సేమ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా సంపద సృష్టించి పేదలకు పంచుతామన్నారు, కానీ అప్పు చేస్తున్నారు జస్ట్ మెయింటెనెన్స్ కోసమే. ఇది ఏమి కట్టింది లేదు, కట్టేది లేదు, వీళ్ళకి కట్టాలన్న ఆశ లేదు, ఇది స్కీమ్ అమలు చేసే ఇకమత్ లేదు, కానీ అప్పులు మాత్రం చేస్తున్నారు. కాగు రిపోర్ట్ ఇచ్చింది జనవరి వరకు ఏంది సిచ్యువేషన్ అని. జనవరి వరకు అంటే ఆల్మోస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇంకా ఫిబ్రవరి మార్చ్ 2 నెలలు మిగిలింది. ఆల్రెడీ అప్పు లిమిట్ దాటిపోయింది. అసలు కాగ్ రిపోర్ట్లో చాలా అంశాలను పేర్కొన్నది. ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ లేదు, ఓన్లీ తెలంగాణలో మాత్రమే ఉంది. అసలు ఏముంది కాగ్ రిపోర్ట్లో మీకు చెప్తా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే చాలామందికి వార్త రీచ్ అవుతుంది. నిజాలు మాట్లాడదాం, నిజాలు అందరికి చెప్దాం, అందరినీ చైతన్యవంతులను చేద్దాం. మీరు షేర్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఇక్కడ రాసిన చారన్న కోడికి బారన్న మసాలా అని రాసిన. ఇది మన ఊళ్ళో బాగా వాడుతుంటాం. అంటే ఎవరికైనా కూడా ఒక ఆయన 10,000 సంపాదిస్తుంటే ఒక 2,000 అప్పు చేసిన అనుకో, పెద్ద మ్యాటర్ కాదు అది. ఎందుకంటే 10,000 సంపాదిస్తున్నాడు కాబట్టి 2,000 ఏమో ఖర్చులకు తక్కువయో, లేకపోతే ఆ నెలకు ఇంట్లో ఎవరికి ఆరోగ్యం బాగాలేకనో, లేకపోతే పండగలు వచ్చో, సారే సీర పెట్టో, పంటలకో, బడి పిల్లలకో, స్కూల్ ఫీజులో దేనికో దానికి ఎక్కువ తక్కువ అయినప్పుడు 2,000 ఫీజు కట్టలేక కొద్దిగా అప్పు చేసినట్టే ఓకే. కానీ 10,000 సంపాదించానైనా ఇవేమీ లేకుండా, నేను ఇప్పటిదాకా చెప్పిన చూడండి, ఈ బడి ఖర్చు లేదు, సారీ సీర ఖర్చు లేదు, పంట ఖర్చు లేదు, పండుగలు లేవు, ఏ పంచాయతీ లేదు. కానీ 10,000 వచ్చేదైనా ఆయన 15,000, 20,000 అప్పు చేసుకుంటూ పోయింది అనుకో, దాని అర్థం ఏంది? ఆయన దివాలా తీసినని అర్థం, ఆయన ఆర్థిక సంక్షోభంలో ఉన్నాడని అర్థం. అంటే ఆయన ఇంకా కోలుకోడో తెలియని సిచ్యువేషన్లో పోతున్నాడని అర్థం, లోపలికి పోతున్నాడు, నష్టాలకు పోతున్నాడని అర్థం. సేమ్ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే చేసింది. మన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఇన్కమ్ ఏమో ఇంత, కోడిగుడ్డంత, వాళ్ళు చేస్తున్న అప్పేమో ఇంత. ఇప్పుడు 2,29,000 కోట్ల బడ్జెట్. వీళ్ళు గవర్నమెంట్కి వచ్చినప్పటి నుంచి నా చెవుల్లో గిరగిర తిరుగుతుంది వాళ్ళు మాట్లాడిన మాటలు. తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం పెట్టింది మొత్తం అవాస్తవం, అదంతా అబద్ధపు బడ్జెట్. మేము వచ్చిన తర్వాత వాస్తవ బడ్జెట్లే పెడతాం. వాస్తవం ఏముందో అదే పెడతాం బడ్జెట్లో. అంటే వచ్చేదే పెడతాం, ఇచ్చేదే పెడతాం, తెచ్చేదే పెడతాం. అప్పు వచ్చేదంటే ఇన్కమ్, ఇచ్చేదంటే జనాలకు ఇచ్చేది. వాళ్ళు ఈ 3 మిస్ చేసిండ్రు. వచ్చేది మిస్ చేసిండ్రు, ఇచ్చేది మిస్ చేసిండ్రు, అప్పు తెచ్చేది కూడా మిస్ చేసిండ్రు. ఏది క్యాల్కులేషన్ లేదు, అన్నీ తప్పులే, అన్ని దొంగలెక్కలే. సింపుల్గా చెప్పాలంటే 2,29,000 కోట్ల బడ్జెట్లో ఇప్పటి వరకు వచ్చింది 60% మాత్రమే. రూపాయికి 60 పైసలు వచ్చినాయి. 100 రూపాయలు వస్తాయి ఇన్కమ్ అనుకుంటే గవర్నమెంట్ 60 రూపాయలే వచ్చిన ఇన్కమ్. అప్పు ఏం చేసినా తెలుసా? అప్పు 100 రూపాయలు అప్పు చేస్తామన్న వాళ్ళు 127 రూపాయలు అప్పు చేస్తున్నారు. అర్థమైంది మీకు? ఇన్కమ్ ఏమో 100 రూపాయలు వస్తున్న దగ్గర 60 రూపాయలు వస్తున్నాయి. అప్పేమో 100 రూపాయలు తెస్తామన్న దగ్గర 127 రూపాయలు తీసుకొస్తున్నారు అప్పు. దీన్ని ఏమంటారంటే ఇన్బ్యాలెన్స్ అంటారు. ఈ లెక్కలన్నీ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్స్ను బేస్ చేసుకొని కాగు ఒక ఫైనల్ రిపోర్ట్ తయారు చేసింది. ఆ రిపోర్ట్లో ఉన్నది ఏమున్నది చెప్పు. ఇంకా 40 రోజులు అయితే 40 రోజులు ఉన్న టైం. ఇది ఒక 8 రోజులు, అవతల ఒక 31 రోజులు, అటు తిరిగితే 40 రోజులు, 40 డేస్ల సంవత్సరం, ఆర్థిక సంవత్సరం అయిపోతుంది. కానీ వీళ్ళకి వచ్చింది మాత్రం 60% మాత్రమే డబ్బులు వచ్చినాయి. ఇంకా వచ్చే అవకాశం కూడా ఎక్కడ కనిపిస్తలేదు. ఎందుకంటే ఏం లేదు ఇక్కడ. సంపద సృష్టించే మార్గాలను ఇప్పటిదాకా వీళ్ళు ఎక్కడ ప్లాంట్ చేయలేదు. ఎక్కడ ప్లాంట్ చేయకపోతే ఏం చేయాలి? ఇంకా రాష్ట్రానికి డబ్బులు వచ్చే అవే మందు అమ్మాలి, డబ్బులు సంపాదించాలి. అదే జనాల మీద ఏదో ట్యాక్స్లు వేయాలి, డబ్బులు సంపాదించాలి. అదే పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ ఉంది, ఆ డబ్బులు రావాలి. అదే ఏదో భూముల ధరలు రేట్లు పెంచాలి, అయిన కాడికి రిజిస్ట్రేషన్లు వస్తాయి, ఆ పైసలు రావాలి. ఇది తప్ప ఇంకా ప్రభుత్వం ఏమైనా కొత్త మార్గం కనిపెట్టిందా? గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ని ఏమైనా పెంచుకునే ప్రయత్నం చేసిందా? అప్పట్లో బట్టి విక్రమార్క చెప్పిండు బడ్జెట్ ప్రభుత్వం వచ్చినప్పుడు, 140 సంవత్సరాల కాంగ్రెస్ మాది, చాలా ప్రభుత్వాలు నడిపినాం, మాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది,
మేము సంపద సృష్టిస్తాం, జనాలకు పంచుతాం. సంపద సృష్టించింది లేదు, జనాలకు పంచింది లేదు. రాష్ట్ర ప్రభుత్వమే దివాలా తీసి రాష్ట్రమే మొత్తం ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. నేను ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అని పెద్ద వర్డ్ ఎందుకు వాడుతున్నానంటే వీళ్ళ బడ్జెట్లు చాలా తారుమారైనాయి. ఇంకో మనకు 2021, 22 నుంచి లెక్కలు ఉన్నాయి ఇక్కడ. కోవిడ్ టైంలో 55% ఎనిమిది ఇస్తున్నాం. కోవిడ్ టైంలో వచ్చింది, ఇప్పుడు వచ్చింది ఆల్మోస్ట్ దగ్గర ఉంది. కోవిడ్ టైంలో వచ్చింది, ఇప్పుడు వచ్చింది. కోవిడ్ టైం అంటే కరోనా టైంలో. కరోనా టైంలో అంటే ఎవరం బయటికి వెళ్ళలేదు, బ్యాంకులు చక్కగా పని చేయలేదు, ఎవరం చక్కగా పని లేకుండే, మనకు ఎక్కడ తిరిగింది లేదు, బండి తీసింది లేదు, పెట్రోల్ పోసుకునేది లేదు. అప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసులో బంద్ అయిపోయినాయి. ఇప్పుడు అవన్నీ ఓపెనే ఉన్నాయి కదా. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు? మరి వాళ్ళందరూ ఇప్పుడు అంతా పనిచేస్తున్నప్పుడు 2021, 22లో 55,800 2000 వీళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచే దివాలా తీసింది. వీళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచే 2022, 23 62.41 నెక్స్ట్ ఇయర్ అంటే సెకండ్ కరోనాలో కూడా వచ్చినాయి. తర్వాత 2023, 24 63.20 తర్వాత అంటే 100కు 63 రూపాయలు వచ్చినట్టు. 2024, 25 వీళ్ళ ముహూర్తం, వీళ్ళ లెగ్గు పెట్టిర్రు. 2023 డిసెంబర్ 3వ తారీఖు నాడు ఈ ప్రభుత్వం వచ్చింది. వచ్చినాక 2024, 25 2024, 25కి వచ్చే వరకు 55.96 55 100కు 55 రూపాయలే వచ్చినాయి. 25, 26కి వచ్చే వరకు 60.23 అంటే ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచే మొత్తం దివాలా దిశగా పోతున్నాం మనం. ఈ కాగు లెక్కల ప్రకారము ఇంకా 2 నెలలు మిగిలింది. ఆర్థిక సంవత్సరం 85% అయిపోయింది కదా. ఇంకా మనకు 40 రోజులు మిగిలిందంటే 85% అంత దగ్గర పడినట్టే. కానీ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఇంత తక్కువ ఉంటే అసలు ఎట్లా మెయింటైన్ చేస్తారు, ఏం చేస్తారు? ఇప్పుడు వీళ్ళకు గవర్నమెంట్ డబ్బులు రాకపోతే మనకేంది కాదు. గవర్నమెంట్ డబ్బులు సంపాదించకపోతే, ఒక ఇంటి మొగాన్ని డబ్బులు సంపాదించకపోతే ఇంట్లో ఎన్ని కష్టాలు వస్తాయి? రెంట్కు పైసలు వెళ్ళవు, కూరగాయలకు పైసలు దొరకవు, హాస్పిటల్కి పైసలు దొరకవు. ఈ గవర్నమెంట్ డబ్బులు వీళ్ళు సమకూర్చుకోకపోతే ఇట్లే ఉంటుంది. ఇదే దివాలా. రిటైర్మెంట్ ఉద్యోగులు సావాల్సిందే. ఉద్యోగుల జీతాలు పెరగవు, కొత్త ఉద్యోగాలు, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వరు. ఇప్పుడు చూస్తేనేమో మహిళలకు 2,500 ఇవ్వాలి, ఏడికెళ్ళి ఇస్తారు. 4,000 రూపాయలు ముసలిళ్ళకి పెన్షన్ ఏడికెళ్ళి ఇస్తారు. 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చడమే ఎక్కువైపోయింది, గవర్నమెంట్కి భారం అయిపోయింది. ఎందుకంటే డబ్బులు పుడతలేవు, డబ్బులు సృష్టిస్తలేదు. చేస్తే అప్పు చేయాలి, లేకపోతే బంద్ చేయాలి. 2 మార్గాలు ఉన్నాయి గవర్నమెంట్కి. అదంతా వీళ్ళ చాతకంతనం. ఎవరు డబ్బులు సంపాదించకపోతే వాళ్ళ చాతకంతనం కిందకి వస్తుంది. ఓ పెద్ద పెద్ద తీస్మార్కాన్లు, ఒక ఆయన ఫైనాన్స్ మినిస్టరు, ఒక ముఖ్యమంత్రి అయితే మొత్తం ఆయన దగ్గర 3 శాఖలు పెట్టుకున్నాడు. ఇంపార్టెంట్వి మున్సిపల్ శాఖ ఆయన దగ్గరనే ఉంది, అన్నీ ఆయన దగ్గరనే ఉన్నాయి. చూస్తే ఏమీ లేదు, చూస్తే అంత డొల్లా. ఇంత పడిపోయిన ఆదాయం ఏందంట తెలుసా? ఆదాయాలు ఎక్కడ పడిపోయినాయి గవర్నమెంట్ కంటే? సొంత రాబడి మొత్తం పడిపోయిందంట. సొంతంగా డబ్బులు సంపాదించేది మొత్తం పోయింది. ఎక్కడ పోయినాయి? జనవరి నాటికి పన్నేతర ఆదాయం 24% మాత్రమే వచ్చిందట. పన్నేతర ఆదాయం అంటే ఏంటంటే ఒకటి కేంద్రం నుంచి గ్రాంట్లు 18% పడిపోయినాయంట. కేంద్రం నుంచి డబ్బులు కూడా వస్తలేవు. కనీసం కేంద్రాన్ని అడిగే దమ్ము ధైర్యం కూడా లేదు వీళ్ళకి. పోయి సాగిలవ్వడం తప్ప వీళ్ళు అడగలేరు, చేయలేరు. జీఎస్టీ ఆదాయం 73% వసూలతో కొంత బెటర్ ఉందంట. ఎక్సైజ్ సుంకం 69%, స్టాంపులు రిజిస్ట్రేషన్ ఆదాయం 64%. తర్వాత ఇవన్నీ 2024, 25 కంటే కొంచెం మెరుగ్గా ఉంటే ఇప్పుడున్న ఖర్చులకు సరిపోతలేవు. కాలం మారింది కదా. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఖర్చులు, ఇప్పుడు ఖర్చులు ఒకటే ఉన్నాయా? ఉండవు కదా. ప్రభుత్వ ఉద్యోగుల డిఏలు అవన్నీ నువ్వు ఉత్తగా ఇవ్వకపోయినా ఆగదు కదా. 6 మంత్స్కి ఒకసారి డిఏ వస్తూనే ఉంటుంది. ఇవన్నీ బర్డెన్ అయితేనే ఉంటుంది గవర్నమెంట్కి. ఈ ఏడాది 2,530 కోట్ల రెవెన్యూ మిగిలి ఉంటుందని ఆశిస్తే 10,566 కోట్లు బొక్కబడ్డదంట గవర్నమెంట్కి. అంటే ఇప్పటివరకు నేను చెప్పేది జనవరి వరకే. అంటే జీతాలు, పెన్షన్లు, వడ్డీలు, సబ్సిడీలు ఇప్పటికే 65.62కు చేరిందంట. అపరిమితంగా అప్పు 54,000 కోట్లు అప్పు చేస్తామని బడ్జెట్లో పెట్టినారు. అందుకే అప్పు కూడా తప్పు. మేము అప్పు చేసి పప్పు కూడా తినము, అప్పు చేయమన్నారు. 54,000 కోట్లు అప్పు చేస్తామని జనాలకు చెప్పి బడ్జెట్లో వీళ్ళు చేసిన అప్పు జనవరికి 69,148 కోట్లు. అంటే 20,000 కోట్లు ఎక్కువ చేశారు. 20,000 కోట్లు అంటే ఏంది అది? వీళ్ళు అప్పు చేస్తే, ఇప్పుడు అప్పు చేస్తే ఏమైనా ఫాయిదా ఉండాలి. సరే, అప్పు చేయాల్సి వచ్చిందంటే ఒక ఫాయిదా ఉండాలి. కేసీఆర్ గవర్నమెంట్ అప్పు చేసింది, ఏడువో కట్టిండు కదా. రోడ్లు వేసిండు, కలెక్టర్ ఆఫీసులు కట్టిండు, ఎస్పీ ఆఫీసులు కట్టిండు, సెక్రటరీ కట్టిండు, కాళేశ్వరం కట్టిండు, అక్కడ మామనాడు జిల్లాలో ఉన్న మూలగొడ్డ ప్రాజెక్టులు కట్టిండ్రు. ఏదో ఒకటి అయింది కదా పని. కానీ ఈ గవర్నమెంట్ వచ్చి అప్పు చేసి ఏం పని చేసింది? చెప్పుకోనికి ఒక్కటి ఇగో ఇది చేసిందని చెప్పండి చూద్దాం. ఏమన్నా మీకు అనిపిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ ప్రభుత్వం వచ్చి ఇగో పలానా కట్టిండ్రు, ఇది కట్టడంతోన ఇది రాష్ట్రానికి లాభం చేకూరింది, ఇది కట్టడం వల్ల ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఇది కట్టడం వల్ల ఇంతమంది బతుకుతుండ్రు. ఏమైంది? ఏం లేదు. అప్పు తీసుకురావాలి, కాంట్రాక్టర్లకు ఇవ్వాలి, కమిషన్లు తీసుకోవాలి, అడ్వాన్సులు ఇస్తున్నారని. ఇంకా ఎంత దివాళతనం అంటే
కాంట్రాక్టర్ పనిచేసి నాకు ఇచ్చుడు కాదు. ఒక టెండర్ వేయాలి, కాంట్రాక్టర్ నచ్చిన కాంట్రాక్టర్ వస్తాడు, ఆయనకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలి, అడ్వాన్స్ ఇస్తే ఆయన కమిషన్ ఇస్తాడు. పనులు ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోండి. పైసలన్నీ ఆడనే పోతున్నాయి. పనులు వేయకుండానే పైసలు ఇస్తున్నారు. పాత కాంట్రాక్టుల పైసలు మొత్తం పెద్ద పెద్ద కాంట్రాక్టులు మెగా కృష్ణ లాంటి పైసలు ఇస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక్కరికే 1800 కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చారు మొబిలైజేషన్ అడ్వాన్స్. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారం. అందుకే ఆర్థిక సంక్షోభం దిశగా పోతున్నామని. ప్లీజ్ సబ్స్క్రైబ్.